హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందు ఒక ఇంపార్టెంట్ వీడియో అనేది నేను తెచ్చాను. కంపల్సరీ వీడియోని లాస్ట్ దాకా కంపల్సరీగా చూడండి. కారు ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో గాయస్, మీరు చూసారు కదా, ఇదైతే నా పాత వైపర్. సో ఏంటంటే నా కార్కి ఈరోజు నేను ఒక కొత్త వైపర్ని పెడుతున్నాను. సో మీకు పాత వైపర్ ఎట్లా తీయాలి అండ్ కొత్త వైపర్ ఎట్లా పెట్టాలి, అసలు ఏం చేయాలి దానికి అనేది ఈరోజు మీకు వీడియోలో చెప్తున్నాను. కంపల్సరీగా చూడండి. సో ఫ్రెండ్స్, వైపర్ అయితే ఎట్లా తీయాలంటే అక్కడ బటన్ని నొక్కి ఉంచి దాన్నే కిందికి ఇట్లా లాగితే సో వైపర్ అనేది ఆటోమేటిక్గా మనం నొక్కి ఉంచాం కాబట్టి సో వైపర్ కిందికి లాగంగానే వైపర్ అనేది కిందికైతే వచ్చేసిద్ది. సో అది దానికి సపరేట్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఏంటంటే మీరు వైపర్ని తీసేటప్పుడు దాన్ని నొక్కి ఉంచే తీయండి అండ్ గట్టిగా లాగకండి. ఎందుకంటే గట్టిగా లాగితే వెళ్ళి గ్లాస్కి అయితే గుచ్చుకొని గ్లాస్ డ్యామేజ్ అవుతాయి. మీరైతే స్మూత్గా తీయండి. సో ఫ్రెండ్స్, ఇదైతే మరి కారు వేపర్. నేనైతే కొత్త వేపర్ తీసుకున్నాను. సో ఏంటంటే అక్కడ చూపిస్తున్నట్టుగా అది ఏంటంటే అదే బటన్, దాన్ని మీరు లోపలికి ఉంచి కిందికి లాగితే అప్పుడైతే ఇది బయటకైతే వస్తుంది. అదిగోండి, నేను చూపిస్తున్నట్టుగా అక్కడ ఉంది కదా, మీరు దాన్ని పైకి లాక్కొని లోపల ఉన్న బటన్ని లోపలికి గుచ్చి దాన్ని కిందికి లాగితే సో అదే ఆటోమేటిక్గా వచ్చిద్ది. సో మీరు చూసినట్టుగా ఇదైతే కార్ వేపర్. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మరి ఆ బటన్ అయితే ఏదేదో ఉందో నేను దాన్ని పైకి లాగాను. ఒకసారి మీరే చూడండి, ఆ లోపల నుంచి ఇట్లా పైకి లాగాను కదా. సో అట్లా ఏంటంటే సో ఫ్రెండ్స్, ఇందాక చూసినట్టుగా మనం పాత వైపర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసాం అండ్ ఇప్పుడు న్యూ వైపర్ అనేది మనం పెడదాం. సో ఫ్రెండ్స్, మీరు రెండు వైపర్లు అయితే ఒకేసారి తీయకండి. ఒక వైపర్ అయితే తీయకుండా ఉంటే మీకు ఆ హోల్ అనేది ఈజీగా అర్థమవుతుంది అండ్ మర్చిపోకుండా ఉంటారు. సో ఫ్రెండ్స్, బటన్ పట్టుకొని పైకి పుష్ చేసినట్టయితే అది ఈజీగా ఫిట్ అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఎంతో ఈజీగా సింపుల్గా టెక్నిక్తో ఎంత మంచిగా మనం ఫిట్ చేసేసుకున్నామో. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో గురించి ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మేము కంపల్సరీగా ఆన్సర్ అనేది చేస్తాం. అండ్ మీకు ఈకో కార్ ఉంటే దాని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని అడగండి, మేము మీకు తెలియజేస్తాం. కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే చెప్పాను కదా, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ చేయమని. And thank you for watching.